హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. ఈరోజొచ్చేసి ఆలుతోటి స్నాక్ ఐటెమ్ చేసుకుందాము. దీంతో మంచూరియాలా గూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి. అయితే ముందుగా 3 ఆలులను ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను. అందులో ఆ ఆలును తురుముకొని అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కసూరి మేతి, కారం పొడి, ఉప్పు ఇవన్నీ కూడా మనం ఆలు మిక్చర్లో వేసుకొని మీకు కావాలనుకుంటే బేషన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ముద్దలా రెడీ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. పక్కకు పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మంచిగా వేడి కానివ్వాలి. అన్నిటిని కూడా ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఈ బాల్స్‌ను నెమ్మదిగా ఆయిల్‌లో వేయాలి. మంచిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే లోపల ఉడకవు. పైన కలర్ వచ్చేస్తాయి. మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని నూనెలో ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మంచిగా మంచూరియాలా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే అలాగానే తినేసాము. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ కలర్ రావాలండి మంచిగా కూడా మీడియం ఫ్లేమ్‌లో ఈ కలర్ వస్తుంది. లాస్ట్ తీసే ముందు కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టామంటే నూనె అంతా వదిలేస్తుంది. మీకు కావాలనుకుంటే టిష్యూ పేపర్ పైన కూడా వేసేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత టమాటో కచప్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.